ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా మరొకసారి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ క్రిస్మస్ కాలంలో దినముల్లో మనం ఉంటున్నాం కాబట్టి మరొక క్రిస్మస్ అంశాన్ని మనం ఈ దినమున ధ్యానం చేయబోతున్నాం. ఈ దినమున మన టాపిక్ ఏంటంటే, ప్రభు జన్మించినప్పుడు ఆ వార్త దేవదూత గొర్రెల కాపరులకు చెప్పి వాళ్ళ కళ్ళ ఎదుటే ఆ దేవదూత ఆ విధంగా పరలోకానికి వెళ్తున్నప్పుడు పరలోక సైన్య సమూహం అంతా కూడా కూడి ఆ దేవదూతలు పాటలు పాడుతున్నారు. ఆ పాటల్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి మాట ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో నేను మీకు వివరించి ఉన్నాను. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. అది మూల భాషలో మనం చూసినట్లయితే గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అని ఉంది. అంటే దాని అర్థం సర్వోన్నతుడైన దేవునికి మహిమ అని అర్థం. తర్వాత రెండవ మాట, వాళ్ళు పాడుతున్న పాటలో రెండవ మాట అండ్ ఆన్ ఎర్త్ పీస్ అని మూల భాషలో ఉంది. అంటే భూమి మీద సమాధానము అని. తెలుగు బైబిల్లో ఎలా తర్జుమా చేయబడిందంటే, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని ఆ తర్జుమా చేసినాడు. కాదండి, సమాధానం అనేది ఆయనకి ఇష్టలైన మనుషులకి కాదు, భూమి మొత్తం మీద సమాధానం, అందరికీ సమాధానం. ఇది మీరు తెలుసుకోవాలి. మూల భాషలో ఉన్నమాట గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ ఆన్ ఎర్త్ పీస్ అండ్ గుడ్ విల్ టువర్డ్ మెన్ అని చెప్పి రాసి ఉన్నాడు. అండ్ ఆన్ ఎర్త్ పీస్ అంటే భూమి మీద సమాధానము. ఆ మనుషుల ఎడల మంచితనం, గుడ్ విల్ అంటే మంచితనం, మనుషులందరి ఎడల మంచితనం, దేవుని యొక్క మంచితనం. అయితే ఈ దినమున మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే భూమి మీద సమాధానం. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే సమాధానం దేవుడు ఏదెన్ తోటలో ఆదం అవ్వలు చేసినప్పుడు సృష్టి అంతటినీ కూడా చేసి ఉన్నాడు. ఏదెన్ తోటలో సమాధానం అనేది ఉంది. అవునండి, ఏదెన్ తోటలో సమాధానం అనేది ఉంది. దేవుడు ప్రతి దినమున చల్లపూట ఏదెన్ తోటలోకి వచ్చేవాడు. ఆదం అవ్వలు చక్కగా దేవునితో సహవాసం చేస్తూ ఉండేవాళ్ళు. అంతా కూడా సమాధానం ఎలబడి చేస్తూ ఉండేది. మనుషుల మధ్య సమాధానం, అలాగే జంతువుల మధ్య సమాధానం, అలాగే మనుషులకి అంతా కూడా సమాధానం ఉంటూ ఉండేది. ఎప్పుడైతే దేవుడు ఆ ఆజ్ఞని ఇచ్చి ఉన్నాడో, ఆజ్ఞని ఆది మానవులను ఆదమవలు అతిక్రమించారో, ఆజ్ఞ అతిక్రమం పాపమైంది. పాపం ఏం చేసిందంటే మనిషిలో సమాధానం అంతటిని కూడా తీసివేసింది. మనిషిలో ఉన్న సమాధానం అంతటిని కూడా తీసివేసింది. పాపం మనిషిలో సమాధానం తీసివేసింది. ఇది మీరు తెలుసుకోవాల్సిన సత్యం. ఈ దినమున ఆ విధంగా సమాధానాన్ని కోల్పోయాడు మనిషి. చూడండి, ఈ దినమున మనం చూసినట్లయితే మనిషికి దేవునికి మధ్య సమాధానం లేదు. 2, మనిషికి మధ్య సమాధానం లేదు. 3, మనిషికి జంతువులకి మధ్య సమాధానం లేదు. 4, జంతువులకి మధ్య సమాధానం లేదు. ఏం చెప్పాను? 1, మనిషికి దేవునికి మధ్య సమాధానం లేదు. 2, మనిషికి మధ్య సమాధానం లేదు. 3, మనిషికి జంతువులకి మధ్య సమాధానం లేదు. 4, జంతువులకి మధ్య సమాధానం లేదు. ఈ విధంగా దేవుడిచ్చిన సమాధానాన్ని మనిషి పోగొట్టుకున్నాడు. అసమాధానం అనేది మనుషులు ఏలుబడి చేస్తూ ఉంది ఈ దినమున. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే మనిషి పోగొట్టుకున్న సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చిన్నాడు. మొదటిగా మనిషికి దేవునితో సమాధానాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి మనిషి తిరిగి సమాధానం పొందుకోవాలి, దేవునితో సమాధాన పడాలి. అయితే మనిషి సమాధానం పట్టలేదు, కానీ దేవుడే ఆయన పరలోకంలోంచి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన మనిషితో సమాధాన పడుతున్నాడు. తప్పు చేసిన మనిషి, ఆజ్ఞను అతిక్రమించిన మనిషి, అయితే దేవుడే వచ్చి మనిషితో సమాధాన పడుతున్నాడు. దీంట్లో ఒక గొప్ప మర్మం ఉంది, అర్థం కాని విషయం ఉంది.
ఆయన ఎవరు, మనం ఎవరమండి? ఆయన మహోన్నతుడు, మహిమా స్వరూపి. మనం మట్టి వాళ్ళమి. ఆయన వచ్చి మనతో సమాధాన పడుతున్నాడు చూడండి. ఎంత ఆశ్చర్యమైన కార్యము. కాబట్టి నా ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఆయన ఈ లోకంలోనికి ఆయన సమాధానం వచ్చినాడు. మీకా ప్రవచిస్తున్నాడు. 5వ అధ్యాయం 5వ వాక్యంలో మీకా ప్రవచిస్తున్నాడు. ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. చదువుతున్నాను ఆ యొక్క వాక్య భాగాన్ని చూడండి. ఆయన సమాధానమునకు కారకుడగును. ఆయన సమాధానమునకు కారకుడగును. అవునండి, ఆయన సమాధానాన్ని ఇవ్వడానికే ఈ లోకంలోకి వచ్చిన్నాడు. అలాగే మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలోకి వద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు మనం కానీ చూసినట్లయితే అది ఒక ప్రవక్త ప్రవచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన పేరే సమాధానకర్తగా అధిపతి అండి. ఆయన పేరే సమాధానకర్తగా అధిపతి. ఆ సమాధానాన్ని ఆయన ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఆయనలో ఉన్న సమాధానం ఎలాంటిదో తెలుసునా? ఒకసారి ఆయన ఈ ఒక ఏమంటారు తన శిష్యులతో కలిసి పడవలో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు. ఆయన బాగా అలసిపోయి ఆయన కొంత విశ్రాంతి తీసుకుందామని ఆ పడవలో పడుకొని నిద్రపోతున్నాడు. పడవ వెళ్తూ ఉంది సముద్రం మధ్యలో. ఏదో భయంకరమైన గాలి తుఫాన్ ఆ సముద్రం మీదకి వచ్చేసింది. అలలు బాగా ఎగురుతున్నాయి. ఆ నీళ్లు పడవలో పడిపోతున్నాయి. అయితే శిష్యులు కంగారైపోతున్నారు. ఎందుకంటే పడవ మునిగిపోతుంది. వాళ్ళు నీళ్ళు తోడేస్తే వాళ్ళు కొంతమంది తోడేస్తుంది, కొంతమంది తెరచాపలాగుతూ, కొంతమంది తెడ్లేస్తే, ఈ విధంగా పడవను కంట్రోల్ చేయాలని విధాల ప్రయత్నం చేశారు. ఏ మాత్రం కూడా అవకాశం లేదు. ఇక వాళ్ళు మునిగిపోయే స్థితిలోకి వచ్చేసారు. వాళ్ళు కంగారైపోతున్నారు, కలవరపడిపోతున్నారు, గట్టిగా కేకలేస్తున్నారు, ఎవరైనా వచ్చి మమ్మల్ని రక్షించండి, రక్షించండి. ఎవరు వస్తారండి? అది సముద్రం మధ్యలో ఉంది పడవ. వాళ్ళు ఎవరు వస్తారు? ఆ విధంగా కేకలేస్తూ వాళ్ళకి ఆలోచన వచ్చింది సడన్గా. అరే, ప్రభు ఉన్నాడు, ఆయనే నిద్రపోతున్నాడు, వీళ్ళేం కేకలేస్తున్నారు, ప్రకృతి అంతా మారిపోయింది, ఈయన హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. చూడండి, ఆయనలో ఉన్న సమాధానం ఎలాంటిదో తెలుసా? లోకం తల్లకిందులు అయిపోయినా ఆయన మాత్రం కలవరపడాడు. అది ఆయనలో ఉన్న సమాధానం. నేను ఈ మాటలు చెప్తూ ఉంటే ప్రభు ఒక మాటను చెప్పమంటున్నాడు. అదేంటిదంటే, కొండలన్నీ కూడా కదులుతాయి. అవునా? తెలుసా? కీర్తన గ్రంథాలు మనం చూస్తాం. ఒక నది కలదు, దాని జలము అని చెప్తూ చూడండి, అక్కడ కీర్తన గ్రంథంలో ఉన్న మాట నేను చెప్తున్నాను. దాని జలములు ఘోషించు నిరుకట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. పర్వతాలు కదులుతాయి, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలు కదులుతాయి, పర్వతాలు తొలగిపోతాయి, కానీ సియోను పర్వతం ఉందే, కదలక నిత్యము నిల్చు సియోను కొండవలే ఉంటారు అని కీర్తనకారుడు రాస్తున్నాడు. అవునండి, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే నిలిచి ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే కొండలు కదులుతాయి, కొండలు తొలగిపోతాయి, కానీ మనం స్థిరముగా నిలిచి ఉండేవాళ్ళమై ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అలాంటి వాడై ఉన్నాడు. అందుకనే శిష్యులు కలవరపడిపోతున్నారు, చచ్చిపోతున్నామని. ఆయనకు మాత్రం కలవరం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఈ లోకంలోకి వచ్చింది అలా మునిగిపోయి చనిపోవడానికి కాదు, దేవుడు నియమించింది. లోక పాపములందరి నిమిత్తం శిలువలో మరణించడానికి ఆయన నీ దేవుడు నియమించినాడు. ఆ మరణం ఆయనకి దేవుడు నియమించినాడు. కాబట్టి ఆయనకు ఆ మరణం నియమించబడింది. ఆ విధంగానే ఆయన మరణించాలి. ఈలోపు ఎన్ని రకాలుగా ఎవరు ప్రయత్నించినా, ఏం జరిగినా ఆయన మాత్రం మరణించడు. ఈ దినమున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు అంటున్నాడు, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చే సమాధానం కాదంటున్నాడు. లోకం ఇచ్చే సమాధానం ఎలాంటిది? తాత్కాలికమైనది. ఏదైనా ఇబ్బందులు రాగానే కలవరం అయిపోద్ది ఆ సమాధానం కాస్త. కానీ సమాధానం అసమాధానం అయిపోద్ది. కానీ ప్రభు ఇచ్చే సమాధానం ఎలాంటిదంటే, ఎల్లప్పుడూ స్థిరముగా నిలిచి ఉండే సమాధానం ఆయన ఇస్తూ ఉన్నాడు. అయితే
ఇప్పుడు మరొక విషయంలోకి నేను వెళ్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణించాడు. మరణించినప్పుడండి ఆయన మీద ఆశ పెట్టుకున్న వాళ్ళలో గొప్ప కలవరం వచ్చేసింది. ముఖ్యంగా శిష్యుల కంటే కూడా అపోస్తలులు అని చెప్పాలి. వాళ్ళు తమ ఇల్లు విడిచిపెట్టేశారు, తమ యొక్క ఆస్తిపాస్తులు విడిచిపెట్టేశారు, తమకున్నది విడిచిపెట్టేశారు, ప్రభువే సర్వస్వం అనుకొని వచ్చేసారు. వాళ్ళు కలవరపడిపోతున్నారు ఆయన శిలువలో మరణించగానే. ఆయన ఆల్రెడీ చెప్పాడు, ముందే చెప్పాడు, నేను మరణిస్తాను కానీ మూడో దినాన లెగుస్తాను చెప్పాడు. కానీ అది వాళ్ళు మర్చిపోయారు. ఈ కలవరం ఏం చేసిందంటే వాళ్ళలో ఉన్న సమాధానం అంతటిని కూడా పోగొట్టేసింది. గుర్తుపెట్టుకోండి, కలవరం అనేది మనలో ఉన్న సమాధానాన్ని తీసివేస్తుంది. కాబట్టి మనం కలవరపడకూడదు. అందుకనే ప్రభు ఆయన చూడండి మూడో దినాన్ని తిరిగి లేచాడు. మూడో దినాన్ని లేచి ఇక్కడ నేను మీకు చదువుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం. బైబిల్స్ ఉన్నవాళ్ళు తీయండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. అక్కడ వాళ్ళందరూ కూడా తలుపులు కిటికీలు వేసుకున్నారు శిష్యులు. 19వ వచనం అక్కడ మనం చూసినట్లయితే, ఆదివారం సాయంకాలంన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అంటున్నాడు. చూడండి, మీకు సమాధానము కలుగును గాక అంటున్నాడు. మళ్ళీ 21వ వచనం, ఇదే అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. మళ్ళీ రెండోసారి కూడా అంటున్నాడండి. ఒకసారి చెప్పాడు కదా 19వ వచనంలో, మళ్ళీ 2 వచనాలు అవగానే మళ్ళీ 21వ వచనంలో, అంటే ఒక వచనం అవగానే మళ్ళీ ఇంకో వచనంలో మరలా మీకు సమాధానం కలుగునుగాక మరలా చెప్తున్నాడు. ఆ తర్వాత అప్పుడు తోమా లేడనుకోండి. తోమా వచ్చిన తర్వాత 8 రోజులు అయిన తర్వాత మళ్ళీ ప్రభు వచ్చి మళ్ళీ తోమాని దర్శించి తోమాతో మాట్లాడి తన గాయాలు చూపించి మళ్ళీ అందరితో చెప్తున్నాడు, మీకు సమాధానం కలుగునుగాక. చూడండి, మొదటిసారి వచ్చినప్పుడు 2 సార్లు చెప్తున్నాడు. ఎందుకండి 2 సార్లు ఎందుకు? ఒకసారి చెప్తే చాలదా? మీకు సమాధానం కలుగునుగా కానీ ఒక్కసారి చెప్తే చాలదా? 2 సార్లు ఎందుకు చెప్తున్నాడు? అవునండి, మనం చూసినట్లయితే 2 సార్లు ఎందుకు చెప్తున్నాడు నేను చెప్తాను. చూడండి, రోగంతో ఉన్న వ్యక్తికి సమాధానం ఉండదు. ఎవరికండి? రోగంతో ఉన్న వ్యక్తికి సమాధానం ఉండదు. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన నరావతారిగా జీవించిన దినములలో నేను ఒక వాక్య భాగాన్ని చెప్తాను, తీసి చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 48వ వాక్యం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా, చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం 48వ వాక్యం. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఆయన దగ్గరకు వచ్చి ఆయన తన కుమార్తె చనిపోయిందని ఏడుస్తున్నాడు. దానికన్నా ముందు 47 వచ్చిన 48 అన్నాను, 48. ఆయన ఈ సమాజ మందిరపు అధికారి దగ్గరికి వెళ్ళటానికి ఆయన సిద్ధపడుతున్నప్పుడు, ఆయన బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ, పాపం, ఆమె రక్తస్రావ రోగంతో బాధపడతా ఉంది 12 ఏళ్ల నుంచి. ఆమె అనుకుంది, నేను ఎలాగైనా స్వస్థత పొందాలి ప్రభు ద్వారా అనుకుంది. అయితే ప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె డైరెక్ట్గా చెప్పాలంటే సిగ్గు. అవునండి, ఆడవాళ్ళకి వాళ్ళ అనారోగ్యతలు చెప్పాలంటే సిగ్గు. అయితే ఒకటి ఆలోచన చేసింది, అదేంటంటే, నేను వెళ్ళి ఆయనతో చెప్పుకోను, నేను వెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించుకోను, నేను ఒక పని చేస్తా, ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వస్త్రపు చెంగు అట్లా ముట్టుకొని వదిలేస్తా, నాకు స్వస్థత కలుగుతారని విశ్వసించింది. సరే, ఆమె అనుకున్నట్టుగానే వెళ్ళింది, వెనక గుండా వెళ్ళింది, ప్రభు యొక్క వస్త్రపు చెంగు అలా ముట్టుకొని అట్లా వదిలేసింది. వాక్యంలో రాయబడుతుంది, వెంటనే ఆమె ఎప్పుడైతే అట్లా ముట్టుకొని అట్లా వదిలేసిందో వెంటనే ఆమె స్వస్థత పొందింది, ఆమె రక్తదారి కట్టింది. అప్పుడు లూకాసు వార్త 8వ అధ్యాయం 47వ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము అంటున్నాడు. అవునండి, రోగములో ఉన్న వ్యక్తికి సమాధానం ఉండదు. ఇప్పుడు ప్రభు ఆమె యొక్క రోగాన్ని బాగు చేసి ఆమెతో చెప్తున్నాడు, నువ్వు సమాధానం గలదానవై వెళ్ళు,
ఒకటి, శిష్యులతో ఒకసారి ఎందుకు చెప్పండి అది. రెండవది మనం చూసినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వాక్యం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీయండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వాక్యం. అక్కడ మరి ఒకరితో చెప్తున్నాడు. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానమై వెళ్ళుమని ఆమెతో చెప్పాను. చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఇది ఎవరు? ఒక పాపాత్మురాలైన స్త్రీ. ఆమె వచ్చింది, ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె సీమోన్ ఇంట్లో ప్రభు భోజనానికి కూర్చుని ఉన్నాడు. భోజనానికి కూర్చున్నప్పుడు ఆమె వెనుక వైపు నుంచి వచ్చి ప్రభు కాళ్ళు వెనక వైపు పెట్టుకొని ఉంటే ఆయన పాదాల మీద పడి తన కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని ఆయన మరి పాదాలకి చక్కగా అత్తరు పూస్తూ ఉంది. యూదుల యొక్క సాంప్రదాయం ఏంటంటే, ఎవరైనా తమ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చేయవలసిన మర్యాద ఒకటి ఉంది. అదేంటంటే, ఇంటికి రాగానే వాళ్ళ కాళ్ళు కడగాలి. దాని కొరకు కొంచెం డబ్బున్న వాళ్ళైతే ఒక పనివాడిని పెట్టుకుంటారు, కాళ్ళు కడగాలి. తర్వాత వాళ్ళకి తల అంటాలి. తల అంటాలంటే తలస్నానం అనుకుంటారు చాలామంది. తల అంటుట అంటే తలస్నానం కాదండి. వాక్యంలో తల అంటుట అంటే నూనె రాయాలి తలకి. వాక్యంలో మనం చూస్తాం, కీర్తన గ్రంథంలో, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లొచ్చున్నది. అవును, తల అంటాలి అంటే తలకు నూనె పెట్టాలి. మూడవదిగా వాళ్ళకి ఏదైనా తాగడానికి ఇవ్వాలి. మేము ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు కూడా మేము హోటల్కి వెళ్తే వాళ్ళు ఈ మూడిట్లో ఒకటి చేశారు. అదేంటంటే తాగడానికి మాకు మంచి వెల్కమ్ డ్రింక్ అని హోటల్స్ వాళ్ళు ఇచ్చారు. మమ్మల్ని రిసీవ్ చేసుకున్న ఆ యొక్క గైడ్ మాకు వాటర్ బాటిల్ ఇచ్చి చాలా సంతోషపడిపోతుంది. కారణం ఏంటంటే అక్కడ వాటర్ అనేది చాలా ఖరీదు, చాలా కరువు, అందుకే చాలా ఖరీదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుకి ఆ స్త్రీ ఆ విధంగా చేసినప్పుడు ప్రభు ఆమెతో చెప్తున్న మాట లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వాక్యం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానమై వెళ్ళమని ఆమెతో చెప్పాను, ఆ స్త్రీతో చెప్పాను. అవునండి, మనం చూసినట్లయితే నా ప్రేమైన సహోదరి, పాపములో ఉన్న వ్యక్తికి సమాధానం ఉండదు. ప్రతి మనిషికి 2 విషయాల్లో సమాధానం ఉండదు. ఒకటి, నువ్వు పాపంలో ఉన్నప్పుడు నీకు సమాధానం ఉండదు. 2, నువ్వు రోగంలో ఉన్నప్పుడు నీకు సమాధానం ఉండదు. అందుకనే ప్రభు శిష్యులతో ఆయన 2 సార్లు చెప్తున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. అవునండి, ఈ దినమున మనకి సమాధానం ఎంతైనా అవసరం. ఇది నేను చెప్తూ ఉంటే ఒక మాటని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు మీకు చెప్పమని. అదేంటంటే, ఇస్కరియోతు యూద ప్రభుని యొక్క శిష్యుడు, ప్రభు యొక్క అపోస్తలులో ఒక వ్యక్తి. ప్రభు 12 మందిని తన కొరకు అపోస్తలుగా ఏర్పాటు చేసుకుంటే వాళ్ళలో ఇస్కరియోతు యూద ఒక వ్యక్తి. అయితే ఎప్పుడైతే ఇస్కరియోతు యూద ప్రభుని 30 వెండి నాణాలకు అమ్మివేశాడో, చాలా జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే ప్రభుని 30 వెండి నాణాలకు అమ్మేశాడో, ఎప్పుడైతే ఆ వెండి నాణాలు తన చేతిలోనికి వచ్చాయో, ఆయన తన సమాధానాన్ని మొత్తం కోల్పోయాడని వాక్యంలో రాయబడుతుంది. అప్పటి వరకు ఆయనకు సమాధానం ఉంది, కానీ ఆ బోధకుడిని లేదా రక్షకుడిని, తన ప్రాణ ప్రియుడిని ఎప్పుడైతే 30 వెండి నాణాలకు అమ్మివేశాడో, 30 వెండి నాణ్యములకు అమ్మివేశాడో, అతను తన సమాధానాన్ని కోల్పోయి ఓ పిచ్చోడైపోయాడు. చూడండి, ప్రభుని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు, ఆయన్ని సంకెళ్ళ పెట్టి లాక్కొని బంధించి తీసుకొని వెళ్తున్నారు, ఆయన్ని ఎగతాళి చేస్తున్నారు, ఆయన్ని హింసిస్తున్నారు. ఇదంతా చూసి సమాధానాన్ని పోగొట్టుకొని పిచ్చోడైపోయి ఎవరి దగ్గర అయితే ఆ డబ్బులు తీసుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాకు ఈ డబ్బు వద్దు, మీరు తీసేసుకోండి అని చేస్తున్నాడు. అరే, డబ్బు కోసం ప్రభుని బేరం పెట్టి అమ్మినవాడివి, డబ్బు నీ చేతికి వచ్చిన తర్వాత నువ్వు ఖర్చు పెట్టుకో, దాచిపెట్టుకో, బ్యాంకులో పెట్టుకుంటావో, లేకపోతే వడ్డీకి ఇచ్చుకుంటావో, లేకపోతే ఏమైనా చేసుకో, కానీ డబ్బు రాగానే సమాధానాన్ని పోగొట్టుకొని, చూడండి,
మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తుంటే, వాళ్ళు మాకెందుకు, ఇక మేము నీకు నువ్వు మాకు అమ్మేసావు, మేము నీకు డబ్బులు ఇచ్చాం, ఇక మాకు సంబంధం లేదంటున్నారు. అంటున్నప్పుడు ఆ డబ్బులు ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయి దేవాలయంలో ఇసిరేసాడు. ఆ డబ్బులు ఇసిరేసాడు. ఇసిరేసి సమాధానం పోగొట్టుకున్నాడు కాబట్టి ఇక ఏమంటారు, ఓదార్పు పొందనోళ్ళక ఇక పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఒక చెట్టుకి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడని రాయబడుతుంది. చూడండి ఏమైంది, సమాధానాన్ని పోగొట్టుకున్నాడు, ఏమంటారు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దినము నా ప్రేమైన సహోదరుడు సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్న నీవు, ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే మతాన్ని స్థాపించడానికి కాదు, భూమి మీద సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చిన్నాడు. ఈ సమాధానం అనే సబ్జెక్ట్ చాలా పెద్దదండి. ఏదో ఈ షార్ట్ మెసేజెస్ ఇవ్వడానికి కుదరదు. అయినా ఇది క్రిస్మస్ టైంలో షార్ట్ మెసేజెస్ నేను మీకు అందించాలన్న ఉద్దేశంతో ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే నేను మీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి ఇంతకాలం నీవు పాపంలో జీవిస్తున్న నీకు సమాధానం లేదు, ఇంతకాలం నువ్వు రోగంలో ఉన్నావు, నీకు సమాధానం లేదు. ఈ దినమున ప్రభు నీకు సమాధానాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అందుకనే ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. అందుకనే పరలోకంలో ఉన్న దేవదత్తులు పాటలు పాడుతున్నారు, సర్వోన్నతుడైన దేవునికి మహిమ, భూమి మీద సమాధానం. అవునండి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మనకి సమాధానాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆయన సమాధాన కారకుడు, ఆయన సమాధానకర్త అధిపతి. ఆయన సమాధానం ఈ దినమున నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉండగా మనమందరం కూడా దయచేసి స్థలంలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు అడగండి, ప్రభువా నాకు సమాధానం కావాలి, నా జీవితంలో సమాధానం లేదు, నేను పాపంలో ఉన్నాను, నాకు సమాధానం కావాలి. నువ్వు పాపంలో ఉన్న నీకు సమాధానం కావాలంటే నీ పాపాలను ఒప్పుకో, నీ పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడు, విడిచిపెట్టు, ఇక పాపం చేయనని తీర్మానం చేసుకో. ప్రభు నీ పాపాన్ని క్షమిస్తాడు. క్షమిస్తేనే నీకు సమాధానం. నువ్వు రోగంలో ఉన్నావు, నీ రోగాన్ని, నీ పరిస్థితిని ప్రభుకి అప్పగించుకో. ప్రభు ఎదుట పశ్చాత్తాపడు, నువ్వు ప్రభు ఎదుట నీ పాపములను ఒప్పుకో. ఆయన నీకు పరిపూర్ణ స్వస్థతనిస్తాడు. ఈ దినమున వాక్యం విన్నా నేను దేవుని చేతులకు సమర్పించుకో. ప్రార్థన చేస్తాను. అందరికి దయచేసి తలలోంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకుంటూ ఉండాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు నాతో ఏకీభవించాలి. కళ్ళు మూసుకుని ఏకీభవించాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ దినమున మీరు మాతో మాట్లాడిన మాటలకు స్తోత్రాలు. అలనాడు మీరు ఈ లోకములో లోకరక్షకునిగా జన్మించినప్పుడు పరలోకము దేవదూతల సైన్య సమూహం పాటలు పాడుతున్నాయి, భూమి మీద సమాధానం కలుగునగా కనపాడుతున్నాయి. అవును ప్రభువా, ఈ దినమున ప్రభు ఆ సమాధానం మాకు కావాలి, నా జీవితంలో కావాలి. దేవా, పాపంలో ఉన్న నాకు సమాధానం లేదు, రోగంలో ఉన్న నాకు సమాధానం లేదు, నీ సమాధానం కావాలి అని ప్రభువా మేము ప్రార్థిస్తుండగా, ప్రభువా మాకు నీ సమాధానం ఇవ్వండి. ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని విని ఉన్నారు, వాళ్ళని సమర్పించుకోవాలి. వాళ్ళు నిన్ను తమ హృదయంలోకి ఆహ్వానించాలి. మీరు ఎవరి హృదయంలో ఉంటారో వాళ్ళ సమాధానం ఉంటుంది. అవును ప్రభువా, ఈ యొక్క ఇస్కరియోతు యూదా నిన్ను అమ్మివేశాడు, హృదయంలోంచి తీసివేశాడు, అతనిలో అసమాధానం వచ్చేసింది. ఈ దినమున వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ కూడా నిన్ను తమ హృదయంలో చేర్చుకొని నీవిచ్చే సమాధానం వాళ్ళు పొందుకున్నట్లు మీరు సహాయం చేసి, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో, చేతి పనులన్నింటిలో కూడా నీ సమాధానం ఉండునుగా కానీ ప్రార్థిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డకు దేవుడు అక్కడ పర్యంతం సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆయన సమాధానం ఆయన మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.